హాయ్ అండి. టుడే రెసిపీ వచ్చేసి ఉప్మా రవ్వ అండి. టేస్ట్‌గా, ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో మనమైతే ఈ వీడియోలో చూపిస్తున్నామండి. అచ్చం పెళ్ళిలో ఉండే టేస్ట్ లెక్కనే మన ఇంట్లో కూడా అట్లనే తయారు చేసుకుందామండి. అందుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, క్యారెట్, టమాటాలు, ఒక గ్లాసు ఉప్మా రవ్వ, టీ గ్లాసులో సగము పల్లీలండి. గ్యాస్ పైన ప్యానం పెట్టేసి ప్యానం వేడైన తర్వాత 3 గ్లాసులు ఆయిల్ పోసి అందులో 3 ఎండుమిర్చిలు వేసి ఎండుమిర్చిలు వేగిన తర్వాత పోపు దినుసులు వేసి పోపు దినుసులు చిటపటలాడిన తర్వాత అందులో పల్లీలు యాడ్ చేసుకోవాలండి. పల్లీలు ముందుగానే యాడ్ చేసుకోవాలండి, ఎందుకంటే తొందరగా వేగుతాయండి. తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేగిన తర్వాత క్యారెట్లు వేసుకొని కలుపుకోవాలండి. క్యారెట్లు కూడా వేగిన తర్వాత అందులో కొంచెం టేస్ట్ అండ్ ఫ్లేవర్ కోసం అయితే కొంచెము అల్లం పేస్ట్ అయితే వేసుకుంటున్నాండి. ఒక 2 మినిట్స్ అట్నే ఉండనిచ్చి తర్వాత టమాటాలు వేసుకోవాలండి. టమాటాల పైనుండి టేస్ట్‌కు సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి. టమాటాల పైనుండి సాల్ట్ వేసుకుంటే ఏమవుతుందంటే టమాటాలు అనేది తొందరగా మగ్గుతాయండి. ఒక 2 మినిట్స్ అట్లే ఉంచి టమాటాలు మగ్గిన తర్వాత మనం ఏ గ్లాస్‌తో అయితే ఉప్మా రవ్వ తీసుకుంటున్నామో అదే గ్లాస్తోని నేనైతే 5 గ్లాసుల వాటర్‌ని తీసుకుంటానండి. మీకంటే 4 గ్లాసులు అయితే చాలండి. మాకెందుకంటే ఉప్మా ఇంకా లూజ్‌గా ఉండడం కోసం మేమైతే 5 గ్లాసుల వాటర్‌ని అయితే తీసుకుంటున్నా అండి. నేనైతే ఈ వీడియోలో అయితే మీకు ఉప్మా రవ్వని వేయించిందంటే చూపియలేదు, ఎందుకంటే నేను ముందుగానే ఉప్మా రవ్వని తీసుకొచ్చినప్పుడే షాప్ నుండి తీసుకొచ్చినప్పుడే వేయించుకొని పక్కన పెట్టుకొని బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటానండి. అలా స్టోర్ చేసుకుంటే ఏమవుతుందంటే ఎన్ని రోజులైనా, నెల రోజులైనా ఉప్మా రవ్వలో పురుగులు పట్టకుండా ఉంటాయండి. లేకుంటే వేయించలేదనుకో, మనం ఇప్పుడు ఉప్మా రవ్వ చేసేటప్పుడు కొంచెం టైం అనేది తీసుకుంటుందండి. వాటర్ అయితే వేడైన తర్వాత అందులోని ఉప్మా రవ్వనైతే వేసుకోవాలండి. బాగా మరిగేంత తర్వాత వేసుకుంటే ఏమవుతుందంటే ఉప్మా రవ్వ అనేది ఉండలుగా గడ్డలు కడుతుందండి. తర్వాత ఇట్లా దగ్గర పట్టినాక పైనుండి కొత్తిమీర అయితే చల్లుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసి 10 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.